హాయ్ ఎవ్రీవన్. సో ఎంతోమంది కూడా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మన కోసం సమయం గడపకుండా మనం ఇతరుల కోసం మన ఎనర్జీని యూజ్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఏది ఎవరు లేకపోయినా ఉండొచ్చు, కానీ చాలామంది మొబైల్ లేకుండా ఉండలేరు అనమాట. ఈవెన్ నైట్ కూడా పడుకునే ముందు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి, తర్వాత యూట్యూబ్లో షార్ట్స్ చూసి, లేదు అంటే ఏదో ఒకటి చదువుకొని, లేదా ఏదైనా విచారణ చేసి ఇలా చేస్తూ ఉంటారనమాట చాలామంది. అయితే మనకు బెస్ట్ ఏంటంటే, మనం ఏదైనా పని చేయడానికి మన ఎనర్జీ అనేది మనము సేవ్ చేసుకోవాలి. మన ఎనర్జీని మనం సేవ్ చేసుకోవడానికి ముఖ్యంగా మనం ఏ యొక్క దాని మీద కూడా మనకు ఆలోచన అనేది ఉండకూడదు. మీరు మొబైల్ తీసుకున్నా, తర్వాత ఒక మనిషి అనేది తీసుకున్నా, ఎవరు తీసుకున్నా, ఏం తీసుకున్నా, సో అలా మీరు చేయగలిగితే, అంటే ఒక పర్సన్ అనేది ఉన్నారు, మీరు ప్రపంచంలో దేనికి సంబంధం లేదన్నమాట. అలా మీరు ఒక 15 to 20 minutes మీరు మీకోసం ఉపయోగించినట్లయితే మీ యొక్క ఆరోగ్య, తర్వాత మీ యొక్క కాన్సన్ట్రేషన్, తర్వాత మీ యొక్క ఎనర్జీ అనేది సేవ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి నేను చెప్తాను. సో యోగాలో మనం ఒకవేళ మీరు ఏదైనా పని చేస్తున్నారో, ఆ పనిని సఫలీకృతం కాలేదు అనుకోండి, చాలామందికి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. సో మనం ఏం చేస్తాము అంటే, మన యొక్క ఎనర్జీని మనం ఇంకా పెంచుకుంటాం, ఆ పనికి కావాల్సినటువంటి ఎనర్జీ. సో దాన్ని మనం ఏమంటారు అంటే కాన్షియస్నెస్ అనొచ్చు, ఫోకస్ అనొచ్చు, దాన్ని ఎరుక అనొచ్చు. ఈ విధంగా మనం మన యొక్క శక్తిని ప్రతి టైంలో కూడా మనం సేవ్ చేసుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. కొద్దిమంది ఎన్నిసార్లు ఎంత చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. అలాంటప్పుడు కూడా మనలో ఉన్నటువంటి శక్తిని వెలికితీసి, మీకు ఉన్నటువంటి ఈ యొక్క లైఫ్ అనేది మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళడానికి కూడా ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. మీరు కూడా యోగాని ట్రై చేయండి. యోగా అనేది ఇది వే ఆఫ్ లివింగ్, డబ్బుతో కొనేది కాదు. తర్వాత చాలామంది కూడా బయట ఉచితంగా దొరికితే చాలామంది తీసుకోరు. ఉచితంగా ఉన్న వాటికి విలువ అనేది వెలకట్టలేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.